హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఫార్మింగ్ గడ్జెట్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్లో కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్ని రోజులు వీడియో లేట్ అవ్వడం పార్ట్ 2 ఎందుకు లేట్ అయిందంటే నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదనమాట, అందువల్ల అయితే లేట్ అయింది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు షార్ట్స్ అనేటివి ఎక్కువగా రీచ్ కావట్లేదు అనమాట. ఒకసారి దాని సంగతి కూడా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. అలాగే నిన్న అంటే పార్ట్ 1లో వచ్చేసి మనం దానా ఎలా పెట్టుకోవాలో చెప్పామన్నమాట. దానా వచ్చేసి మనం మినప్పొట్టు, బియ్యము, అలాగే తౌడు వేస్తాం అనమాట. వాటిని ఫస్ట్ అలవాటు అయ్యేదాకా మనం ఇదైతే ఫస్ట్ పొడిగా అయితే పెడతాం అనమాట. దాని తర్వాత లైట్గా చెమ్మ చేసుకుంటా అలవాటు చేసుకుంటూ ఉంటాం అనమాట. దాని తర్వాత నుంచి బాగా ఫుల్గా వేసుకుంటాం అనమాట చెమ్మ. ఆ నీళ్ళల్లో ఉప్పు కరిగించి అప్పుడైతే కలుపుతాం అనమాట ఫ్రెండ్స్ చెమ్మ చేసేటప్పుడు. దానివల్ల మనకు బొచ్చు అయితే రాలిపోయి అంటే షైనింగ్గా కనబడతాయి అన్నమాట పిల్లలు. దానివల్ల మనకు నేను ఒక వీడియో కానీ పెట్టినాను మన ఛానల్లో, షైనింగ్గా వస్తే పిల్లలు మనకు ఎంత డిమాండ్ ఉంటుంది అనేసి మనం అయితే వీడియో కానీ పెట్టాను అనమాట. మనం పిల్లలు కడిగిన తర్వాత మనకు 3 రోజులు వరుసగా వాన పడింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మళ్ళీ మురుగ్గా అయ్యి ఇదైతే కడిగినప్పుడు వీడియో ఇది. నేను ముందుగా వీడియో తీసి పెట్టాను అనమాట, అంటే త్వరగా పోస్ట్ చేద్దామనేసి. దాని తర్వాత వానలు పడడం వల్ల ఎడిట్ చేసే టైం అయితే రాలేదనమాట. అందువల్ల ఇప్పుడైతే రికార్డ్ చేసి మళ్ళీ పంపిస్తున్నాను, అంటే మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట. అలాగే ఇప్పుడు మనం ఒక టానిక్ అయితే తెచ్చాను అనమాట. ఆ టానిక్ ఇప్పుడైతే చెప్పను నేను, దాన్ని వాడిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉందో చూసుకొని అప్పుడైతే మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను అనమాట మన ఛానల్ ద్వారా. అదైతే చాలా బాగా పనిచేస్తుందని డాక్టర్స్ కానీ చెప్పారు. దాని తర్వాత అది వచ్చేసి మేకింగు అదంతా వేరే దగ్గర ఉంటుంది అనమాట. అది మన కంట్రీ కాదు, అది ఎక్కడ ఉంటుందో కానీ చెప్తాను అనమాట. అలాగే ఇప్పుడు మనం దానాలు ఇవన్నీ చెప్పాను కదా. అలాగే మనం వారానికి ఒకసారి కానీ పిల్లలు కానీ గుంజామంటే, అంటే నీళ్ళల్లో కానీ ముంచి ఈదిచ్చామంటే మనకు ఖచ్చితంగా మనం ఆ పిల్లలు అనేటివి హెల్తీగా ఉంటాయి. అలాగే మనకు నెలకు ఒకసారి డీవార్మింగ్ చేసుకోవాలి. మొత్తం చెప్పాను ఫ్రెండ్స్, నేను పార్ట్ 1లో చెప్పాను. ఈ వీడియోలో ఏంటంటే మనకు మామూలుగా అంటే మిగతావి ఏమేమి చేస్తామనేసి ఈ వీడియోలో అయితే చెప్తున్నాను అనమాట. మనం వచ్చేసి ఇప్పుడైతే మనం వీలివ్ టానిక్ అనేసి అయితే పోసామన్నమాట. మనం రోజు మార్చి లెక్క పోసాము వీలివ్ టానిక్. అలాగే ఇంకో టానిక్ పోసామన్నమాట. దాని పేరు కరెక్ట్గా గుర్తు రావట్లేదు నాకు. అదైతే రెడ్ కలర్లో ఉంటుంది అనమాట పైన లేబుల్. అది కానీ చాలా బాగా పనిచేసింది అనమాట. మనకు ఇప్పుడైతే తెలిసిందనమాట ఈ టానిక్ గురించి. అంటే వేరే ఆయన చెప్పాడు, వేరే ఆయన అంటే డాక్టర్ అనమాట, ఆయన చెప్పాడు. దాని ద్వారా మనకైతే తెలిసిందనమాట. దాన్ని వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చెప్తాను ఖచ్చితంగా. అలాగే మనకు ఇప్పుడు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పొటేళ్ళు సేల్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా మన ఛానల్లో సేల్ వీడియో అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.